హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు చాలా పాతకాలపు వంటకం చూపిస్తున్నానండి. ఉప్మా లాంటిదే కానీ ఉప్మా కాదు. ఇది బియ్యం పిండి. దీనిని మనము చక్కగా ఉంటే మజ్జిగ లేదంటే నీళ్లు పోసి కలుపుకోవచ్చు. పల్చగా చేసుకోవాలి. జారుగా చేసుకోవాలన్నమాట. నాకు దగ్గర ఈ గ్లాసు పిండి తీసుకున్నాను కాబట్టి గ్లాస్ తోటి 2 గ్లాసులు నీళ్లు పట్టాయి. యాక్చువల్గా ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే అది కొంచెం కష్టము చేయడం రాని వాళ్ళకైతే. మాకైతే అలవాటు కాబట్టి చేసేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. నేను ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలి. చేసుకుని నేను మూకుడు వేడెక్కుతుందని చిన్నది ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ముందుగా నూనె వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. చాలా పురాతన కాలమైన వంట. ఉప్మా లాంటిదే కానీ ఉప్మా కాదు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు. ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఈ మధ్య పచ్చిమిర్చి కారం ఉండట్లేదు కదండి, అందుకని అవి కూడా వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. దీంట్లో ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి. అయితే నేను
రుచికి సరిపడా మొత్తం వేసేస్తున్నానండి. దీనికి సరిపడా వేసేస్తున్నాను. ఉల్లిపాయ చక్కగా పచ్చిమిర్చి ఉల్లిపాయ మగ్గాలి. మనం ఉప్మా అయితే బొంబాయి రవ్వతో చేసుకుంటాము. ఇది బియ్యం పిండి చూశారు కదా మీరు. మగ్గిపోయాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మజ్జిగ, పుల్ల మజ్జిగ ఉంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది. మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. పాటికి 2 3 కొంచెం తక్కువగా 4 ఉంది. 4 ఉంటే ఫుల్గా 4 ఉంటే సరిపోతుందండి. అసలు అయినా సరిపోతుంది. ఇది మరగనివ్వాలి. మనం జస్ట్ ఏంటంటే నీళ్ళకి బదులు మజ్జిగ పోసుకున్నాము. ఉప్మా రవ్వ బదులు బియ్యం పిండి వేసుకుంటున్నాం. అది కూడా ఇలాగా చేసుకుని చూసారా, తెరులుతోంది కదా మజ్జిగ, ఉడుకు పట్టింది కదా. అయితే పిండి పోసేటప్పుడు జాగ్రత్తగా పోసుకోవాలి, ఉండలు కట్టేయకుండా. ఇది చక్కగా ఉడుకుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దగ్గర పండివ్వాలి. ఇది ఉప్మాలాగే దగ్గర పడుతుంది. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుదాం కాసేపు. చూసారు కండి, చల్లపిండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చల్లారితే గట్టి పడుతుంది. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్టీ టేస్టీ చల్లపిండి రెడీ. ఇందులో కారం సరిపడా ఉంటే అసలు నేను నలుచుకోవడానికి కూడా ఏమక్కర్లేదండి. నేను ఇవాళ కొత్తిమీర నిమ్మకాయ కారం చేశాను అన్నంలోకి. అది నలుచుకొని తినేస్తాను. అసలు నిజంగా ఉప్పు కారం సరిపడా ఉంటే, మజ్జిగ పుల్లగా ఉంటే సూపర్ ఉంటుందండి. చల్లపిండి అంటారు దీన్ని. చాలా చాలా పాతకాలపు వంట. ఎంతమందికి తెలుసు మీకు కామెంట్లో తెలియచేయండి. ఆరోగ్యకరమైనదే ఇది, ఏమీ జబ్బు చేయదు. నచ్చిందా? నచ్చితే ఓ లైక్ ఇచ్చుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.
చూసారు కదండి, ఇది కొంచెం మెత్తగానే ఉంటుంది, భయపడకండి. కొత్తిమీర కారంతో నలుచుకొని తింటే, లేదా ఆవకాయ, మీ ఇష్టం, ఏదైనా తినచ్చు. చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు గట్టిగా ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ పోసుకోండి మజ్జిగ, కానీ పుల్లగా ఉండాలి అంటే పుల్లటి మజ్జిగ తక్కువ పోసుకోండి. 3 గ్లాసులే పోసుకోండి. నేను 4 గ్లాసులు పోసుకున్నాను కదా, మీరు 3 గ్లాసులే పోసుకోండి. అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అందులో అది కాకుండా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా బాగా వస్తుందండి. నేను మూకుట్లో చేశాను, మామూలు అల్యూమినియం మూకుట్లో చేశాను, అందువల్ల స్టిక్కీగా ఉంది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే ఇంకా బాగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఉప్మాలా గట్టిగా కావాలనుకున్న వాళ్ళు 1కి 2 పోసుకోండి. ఎందుకంటే మనం ఎలాగూ నీళ్ళల్లో కలుపుతాము. నీళ్ళు బదులు మజ్జిగ కూడా కలుపుకోండి, పర్వాలేదు. మజ్జిగలో కలిపినా కూడా బాగుంటుంది. నాకు అంత మజ్జిగ లేదు కాబట్టి నేను నీళ్ళల్లో కలిపాను. మీరు ఎసట్లో పోసుకునే మజ్జిగ క్వాంటిటీ తగ్గించి పిండిలో కలుపుకొని పోసుకోవచ్చు, గట్టిగా వస్తుంది. ఓకేనా? నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ చాలా చాలా బాగుంటుందండి.